మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం రేపిన చౌడేశ్వరి హత్య కేసులో సీఐపై వేటు పడింది. తురక వెంకటరమణపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్యగా యువతని తల్లిదండ్రులకు అప్పగించడం కోసం తల్లిదండ్రులతో అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా సిఐపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మాచర్లపట్నం సిఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటుపడింది. మాచర్లపట్నంలో ఇటీవల సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని, అలాగే ఆరోపణల నేపథ్యంలో పట్టణ సిఐ తురక వెంకటరమణపై అయితే ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే కేసు దర్యాప్తులోనూ అలా ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే తల్లిదండ్రులతో ఏదైతే అగ్రిమెంట్ ఆ పాపను అప్పచెప్పే విధంగా 11 లక్షల డీలుగా కుదుర్చుకున్నట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఈ కేసు బయటకు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే దీని మీద ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా చాలా సీరియస్ అయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంకొక హత్య కూడా జరిగిన నేపథ్యం ఉంది. ఆ మహిళకి ఆ మాచర్లలో భద్రత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క సిఐ ఏదైతే ఈ తల్లిదండ్రులకు ఆ పాపను ఏదైతే అప్పచెప్పించారో అదే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన నేపథ్యంలో ఆ పిల్లను మళ్ళీ పోలీసులు కలగజేసుకొని తీసుకొచ్చి అప్పచెప్పటం తల్లిదండ్రులు ఈ పరువు హత్యగా భావించి ఏదైతే తన కూతురు వేరే అతనితో వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడంతో సహించబోని తండ్రి హత్యకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళని బయట వేసే విధంగా తల్లిదండ్రులు 11 లక్షల డీలు సిఐ కుదుర్చుకుంటాం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దీని మీదే మొత్తంగా ఉన్నతాధికారుల విచారణ నేపథ్యం, అలాగే అక్కడ ఎమ్మెల్యే విచారణకు ఆదేశించాలని కోరటం కూడా జరిగినట్లుగా మనకు తెలిసింది. దీని మీదే ఈ యొక్క విచారణ అనంతరం కూడా ఈ సిఐని అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.